ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర ప్రసాద్ సత్యనాథన్ల తండ్రి యుగంధర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఎంతో ప్రేరణ ఇచ్చారు అన్నది నిజమన్నారు. ప్రస్తుతం బుగ్గన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏం మాట్లాడాలా ఏం చెప్పాలని కూడా మాకైతే నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. పోనీ మీరు చెప్పుకుంటున్నారు కదా, అంటే సత్యనాథన్ల గారు నా వల్లనే అయినారు, మరి నా ఆలోచన కొద్దే చేసినారు, వాజ్పేయి గారు నా వల్లనే రోడ్లు వేసినారు, నరేంద్ర మోడీ గారు ఇంకుడు గుంతలు క్లీన్ అండ్ గ్రీన్ నా వల్లనే పెట్టినారు, ఇన్ని మీరు చెప్పుకుంటున్నారే, ఒక్క చోటైనా కానీ ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పినారో వాళ్ళు ఒక్క చోటన్నా మరి మీ గురించి చెప్పినారా? ఎక్కడే కానీ ఒక్క దాఖలా ఉంది అంటే అవును చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ మంచి సలహా ఈ సూచన ఇచ్చినారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు లేదే. ఎంతసేపు వన్ వే ట్రాఫిక్ మాదిరి మనం చెప్పుకోవడమే తప్ప మరి అటుపక్క నుంచి అయితే మాకు తెలిసి ఎక్కడే కానీ ఇదే లేదు. చివరకు ఏ స్థాయి కంటే పాపం పెద్ద మనిషి జేహెచ్ పటేల్ అనేసి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండేవాళ్ళనమాట. ఆయన చాలా అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన, చాలా నిజాయితీపరుడు, అయితే చాలా మరి సాఫ్ట్ స్పోకను అండ్ అదేవిధంగా చాలా లిబరల్ మైండెడ్ పర్సన్ అనమాట. మరి ఆ టైంలో ఇట్లే ప్రతి ఒక్కరు బెంగళూరుకు పోయి ఆయన దగ్గర పోయి బెదిరించేవాళ్ళంటే ఏమని, సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓవర్టేక్ చేస్తుంది, సార్ చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఓవర్టేక్ చేస్తున్నాడంటే ఆయన అది విని 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 విసుగు చెంది ఒకరోజు అన్నాడంట, బాబు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎవరు స్థాపించడం లేదు, నన్ను చూసి ఎవరు స్థాపించడం లేదు, ఆ రిక్వైర్మెంట్ ఆ విధంగా ఉంది. ఇంగ్లీష్ భాష అనేది కొద్దిగా కన్వీనియంట్గా ఉంది బెంగళూరులో, హైదరాబాదులో. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ ఎంతోమంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ సంస్థలు విప్రోలు, ఇన్ఫోసిస్లు, టీసీఎస్లు ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ స్థాపించినారు. ఎందుకంటే కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి. అంతేగాని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎవరైనా స్థాపించింటే లేదా నన్ను చూసి ఎవరన్నా స్థాపించాలనుకుంటే అసలు స్థాపించారు. ఎందుకంటే మేమిద్దరం కూడా చూసేదానికి అంత బాగుండవు అని చెప్పినారట జేహెచ్ పటేల్. వాస్తవానికి జరిగినది నేను చెప్తా ఉంటాను అనమాట. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ లాస్ట్కు చివరికి ఎక్కడండి సత్యనాథన్ల గారు వస్తేనే ఒక ఫోటో ప్రెస్, అది గ్రామ స్థాయికి పోయేటప్పటికి అసలు ఆయన మనస్ఫూర్తితో కాదు చదివిండేది, మనమే చదివించినామనేటట్లు ఆడ బిల్డప్. ఆ తర్వాత నెక్స్ట్ మనం గమనించినట్లయితే తెలుగుదేశం వెబ్సైట్లో సత్యనాథన్ల గారి ఫోటో. ఏందండి ఇది?